వాళ్ళు. నాణానికి రెండు వైపులు ఉన్నట్టు మంచి చెడు రెండు ఆలోచించాలి, ఒక్క దిక్కే చూడొద్దు. నీ కటౌట్కు ఈ భారీ డైలాగ్ ఏందో సూట్ అయ్యేటట్టు కొడతలేవే, ముచ్చటైందో చెప్పు. కాదురా, సోషల్ మీడియాను ఊకనే ఆడిపోసుకుంటారు. మరి ఇంట్లో ఉన్నోళ్ళను బయటేస్తుంటే ఉట్టి పుణ్యానికి బదనాం చేస్తుండే, గోరంత ముచ్చట కొండంతా వేస్తుండే, తిట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా? గట్లెందుకు అంటున్నావు పొల్లా? ఎంతసేపు దాని వల్ల జరిగే చెడు గురించే ఆలోచిస్తారు గాని అది చేసే మంచిని గుర్తించరా? ఏందో అది చేసిన మంచి. సోషల్ మీడియా ఉన్నది కాబట్టే నిమిషాలల్లా ఏ వార్త అయినా ప్రపంచం అంతా చుట్టుకొస్తుంది. ఉద్యమాలకు ఊసిగొలుపుతుంది, విడిపోయిన వాళ్ళని కలుపుతుంది, అసలు చచ్చిపోయారు అనుకున్న వాళ్ళను కూడా దేవులాడి మరీ కలుపుతుంది. అయితే సోషల్ మీడియాలో తప్పే లేదంటావు, అది వాడే విధానంలోనే తప్పుంది అంటావు. మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు. ఈ వార్త చూడు, సోషల్ మీడియా పుణ్యమా అని లేదనుకున్న తల్లి మళ్ళెట్లొచ్చిందో. ఈ ముసలమ్మ ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయి 2 ఏళ్ళు అయిందట. చుట్టుముట్టు ఊర్లు తిరిగి ప్రకటనలిచ్చి పేపర్లు వంచి ఎన్ని వేసినా ఏడ దొరకలేదట. ఇంతలా గుర్తు తెలియని శవాన్ని చూసి వాళ్ళమ్మని అనుకొని కర్మకాండలు కూడా వేసిర్రట. 2 ఏళ్ళు అయిపోయినాక తల్లి ఫోటో సోషల్ మీడియాలో కానొచ్చిందట కొడుకు. తల్లిని గుర్తుపట్టిన కొడుకు ఖమ్మం ఆశ్రమంలో ఉందని దేవులాడుకుంటా పోయిండు. లేదు ఇక రాదు అనుకున్న అమ్మను మళ్ళా చూసే వరకు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవంట నమ్ముర్రి. ఏపీ ఎన్టీఆర్ జిల్లాలో తప్పిపోయి ఖమ్మం జిల్లాలో కానొచ్చింది. జర్రా ముస్లమ్మ కాలి తప్పిందట. తనకు తెలియకుండానే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయింది. మొత్తానికి మళ్ళా ఇల్లు ఏరింది సోషల్ మీడియా పుణ్యమా అని. కానీ ఇంకో ముచ్చట్నుల్లా నిన్నయల్లా ఉన్న తల్లిదండ్రులను ఎప్పుడు పోతారా అని చూస్తున్నారు. పోకుంటే ఆళ్లే రోడ్డు మీద వారేస్తున్నారు. గసొంటిది అమ్మ కోసం 3 ఏళ్ల నుంచి దేవులాడుతున్నారంటే ఈ కొడుకులది మామూలు ప్రేమ కాదు. ఆ ప్రేమే వాళ్ళను మళ్ళా కలిపింది కావచ్చునుల్లా. ఇగో సుశీల్ దిల్దార్ వార్తలు మళ్ళీ